హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దవా DVRలో ప్లేబ్యాక్ ఎలా చూడాలనేది చూపిస్తాను. దానికోసం మీరు మౌస్ని రైట్ క్లిక్ చేయండి, మెయిన్ మెనూకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు మనకి సెర్చ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు మనకి డేటు అలాగే క్యాలెండర్ ఓపెన్ అయింది. ఇందులో మీరు ఏ డేట్ చూడాలనుకుంటున్నారు అనేది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ జనవరి 1 నేను క్లిక్ చేస్తున్నాను, డబుల్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ చూసారా 3 కెమెరాలు 1 2 3 నేను అలా సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు 3 కెమెరాలు ఆన్ అయిపోయినాయి. ఇక మీరు ఒకటే పెట్టుకుంటే ఒకటే వస్తుంది. ఇక్కడ కింద చూసారా గ్రీన్ కలర్లో ఉంది. గ్రీన్ కలర్లో ఉంటే రికార్డింగ్ అయ్యి ఉన్నట్టు అనమాట మనకి. అలాగే ఈ విధంగా మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఒకసారి మీకు లాక్ వేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. మౌస్ని రైట్ క్లిక్ చేయండి. చేయగానే మీకు పాస్వర్డ్ అనేది, మీ DVR పాస్వర్డ్ అనేది రిమూవ్ చేయండి. లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత సెర్చ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి ఏ డేట్ బ్యాకప్ చూడాలనుకుంటున్నాం అనేది మీరు సెలెక్ట్ చేసుకుని డబల్ క్లిక్ చేస్తే ఆ డేట్ దాని మీద ఇక్కడ మీకు ఈ విధంగా ప్లే అవుతుందన్నమాట. ప్లే అవ్వగానే మీరు ఎప్పుడు చూడాలనుకుంటున్నారు ప్లేబ్యాక్ అనేది అంటే టైము క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే 1 నుంచి 24 ఉంది కదా, ఆ టైమింగ్స్ అనమాట అవి. మీకు కావాల్సిన టైమింగ్ సెలెక్ట్ చేస్తే మీకు ఈ విధంగా ప్లేబ్యాక్ అనేది చాలా సింపుల్గా చూడొచ్చు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.